నమస్తే అండి, నేను మీకేకి ప్రతి శనివారం మన బిఎన్కిలో మోటివేషన్ స్పీచ్ చెప్తా కదండి. ఇవాళ మోటివేషన్ స్పీచ్ పక్కన పెట్టి ఒక 7 పాయింట్లు మన లైఫ్ లో కనుక నేర్చుకుంటే మన బిజినెస్ అనేది 100% సక్సెస్ సార్. టైం మేనేజ్మెంట్ మెయిన్ సార్. ఇది కనుక మన లైఫ్ లో ఉంటే కనుక మన లైఫ్ అనేది రాకెట్ లాగా పైకి వెళ్ళిపోతుంది. 7 సింపుల్ టిప్స్ ఏంటంటే 7 సింపుల్ టిప్స్ మేనేజ్మెంట్ టూల్ ఫర్ ఎవ్రీ వన్ అండి. ఇది కనుక మన లైఫ్ లో ఈ 7 పాయింట్లు ఉంటే కనుక మన లైఫ్ అనేది పీక్స్ లో ఉంటుంది. ఈ ఒక్కొక్క పాయింట్ చెప్తా ఉంటానండి. ఈ ఒక్కొక్క పాయింట్ కనుక మన లైఫ్ లో అడాప్ట్ చేసుకుంటే సక్సెస్ అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్. నేను బాండ్ రాసిస్తాను, నేను ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి తర్వాత మీకు చెప్తాను సార్. ఏంటంటే సార్ 7 పాయింట్స్ లో ఫస్ట్ పాయింట్ సార్, టఫెస్ట్ థింగ్స్. అంటే మనం ఏదైతే కష్టం అని అనుకుంటామో అది ముందు చేస్తే రోజులో 100% సక్సెస్ సార్. ఎగ్జాంపుల్, మీ టఫెస్ట్ పాయింట్ లో ఒక ఫ్రాగ్ మీరు తినాలి అని అనుకుంటే టఫెస్ట్ పాయింట్. ఎగ్జాంపుల్ తినమన్నా నిజంగా తినడం కాదు సార్, ఎగ్జాంపుల్ చెప్తా. టఫెస్ట్ పాయింట్ కనుక అది కనుక ఫస్ట్ చేసి ఉంటే 100% ఆ రోజు మీకు తొందరగా హ్యాపీగా అయిపోతుంది. ఈ టఫెస్ట్ పాయింట్ చేయడం వల్ల ఏంటంటే ట్రస్ట్ ఫ్రీ, అంటే ప్రెజర్ అనేది ఉంటుంది, ట్రస్ట్ ఫ్రీ అయిపోతారు. మోర్ ఎఫిషియన్సీ, అంటే మీరు అనుకున్న దానికంటే ఇంకా బాగా చేయగలరు. మోర్ కాన్ఫిడెన్స్, మన లైఫ్ లో ఒక కాన్ఫిడెన్స్ అనేది పక్కగా రాకెట్ లా పైకి వెళ్తుంది. కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అని మన నెక్స్ట్ స్టెప్ కదండి సార్. ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా. సెకండ్ పాయింట్ చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత పక్కకెళ్ళి స్టేజ్ అవ్వగానే ఒక 20 మంది నా ఫాలోవర్స్ నా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి చూస్తే నేను ఫోన్లో నొక్కుంటూ లూడో గేమ్ కానీ ర్యాపిడో కానీ ఇవన్నీ ఆడుకుంటా ఉంటాయి అనుకోండి సార్. ఆ పక్కన ఉన్న ఫాలోవర్స్ కూడా ఏంటి ఇది ఫోన్తో పట్టుకుంటారు, ఈ దగ్గరికి నేను రావాలా ఏంటి అని పక్కకి వెళ్ళిపోతారండి. వాస్తవం అండి. అదేవిధంగా మన లైఫ్లో మనం సక్సెస్ అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి, ఫోన్ ఓపెన్ చేసుకొని రీల్స్ చూస్తామండి. మెయిన్ ఒకసారి ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఆ రీల్స్ చూస్తూ 1-2 గంటలు సార్ నేను చేసిన వాళ్ళే అది పక్కన పెట్టండి. ఫోన్ రీల్స్ చూస్తూ జస్ట్ కిలోమీటర్ కాస్త 10 కిలోమీటర్ల దాకా అలా చూస్తూనే ఉంటాం. ఎన్ని గంటలు అయితే తెలియదు, పడుకునేటప్పుడు మనం అలా చూస్తాం. కానీ సార్ ఒకసారి సక్సెస్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫోన్లో నోటిఫికేషన్స్ కోసం అలా కూర్చుంటే మన కెరియర్ ముందుకెళ్ళదు సార్. అందుకని ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఎంటర్టైన్మెంట్ చేద్దాం. లైఫ్ అనేది ఎంటర్టైన్మెంట్ ఫుల్లీ లెంత్ అనుకోండి సార్, సక్సెస్ అనేది ఉండదు. ఓకే సార్, మిమ్మల్ని క్రిటికైజ్ చేయడం కాదు సార్. మీ ఒకటే ఎగ్జాంపుల్, ఆ మొబైల్ అనేది అవసరమైనప్పుడే వాడుకొని అవసరం లేనప్పుడు పక్కన పడేయాలి సార్. రిమూవ్ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ రొటేషన్, అంటే ఏం లేదండి, ఫోన్ అవసరమైనప్పుడు వాడండి సార్. 24 అవర్స్ సార్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే సార్, జియో కూడా ఎవడో ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చాడని 24 గంటలు నెట్ ఆన్లో కూర్చొని అనవసరమైన మాటలు ఖర్చు పెడితే మన కెరియర్ అనేది డౌన్ఫాల్ అయిపోతుంది సార్. అందుకనే నెట్ ఎప్పుడు యూస్ ఉంటే అప్పుడు వాడదాం సార్, ఎప్పుడు యూస్ లేదో అప్పుడు వాడదాం. మనం దేనికి వస్తే యూస్ అవ్వాలి సార్ ఇంటర్నెట్ అనేది? మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ మన బిజినెస్ ప్రమోషన్ కోసం ఉపయోగించాలి సార్, రీల్స్ చూడడం కాదు సార్. ఓకే, కొద్దిగా హార్ష్గా చెప్తానని ఏమనుకోదు సార్.